నమస్తే. నేనండి మీ రవళిని. నేనొస్తే ఏదో ఒక స్పెషల్ న్యూస్ తెస్తానని మీ అందరికీ తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, క్యారెక్టర్ లుక్ అని చాలా వస్తూనే ఉన్నాయి. అలానే మేము కూడా మా యూట్యూబ్ ఛానల్లో అన్ని టాలీవుడ్, బాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. సో మాకు ప్రస్తుతం బాగా నచ్చింది ఏంటయ్యా అంటే భైరవం టీజర్ అండి. నిన్ననే రిలీజ్ అయింది. దాంట్లో మంచు మనోజ్, నారా రోహిత్ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించారు. సో వాళ్ళ ముగ్గురు ఒక సినిమాలో నటిస్తున్నారంటే అసలు అద్భుతంగా ఉంటుందని ఫస్ట్ నుంచే టాక్. పైగా ఫుల్ గా యాక్షన్ డ్రామా, ఇంకా తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన గరుడన్ రీమేక్. సో సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్. ఇక నిన్న రిలీజ్ అయిన టీజర్ ద్వారా ఇది గ్యారంటీ అని చెప్పొచ్చు. అసలు టీజర్ స్టార్టింగ్ లో జయసుధ నారా రోహిత్ వాళ్ళ గ్రాండ్ మదర్ గా కనిపిస్తారు. జయసుధ ఏమో నారా రోహిత్ గురించి భయపడుతూ ఉంటుంది. తనకు వచ్చిన కళ గురించి చెప్తూ ఏమవుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది. కానీ నారా రోహిత్ ఏమో వారాహి అమ్మవారి టెంపుల్ ని కాపాడడానికి ఆ వారాహి అమ్మవారే ఉంటుంది తోడుగా అని చెప్తూ, అలాగే మంచు మనోజ్ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్తూ ఉంటాడు. సో అక్కడ ఫస్ట్ మనకి మంచు మనోజ్ ఎంట్రీ ఇస్తాడు. అసలు మంచు మనోజ్ కెరియర్ ఎక్కడికో పోయింది అనుకున్నాం. ఆ మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ ఏంటి, అసలు మంచు మనోజ్ ఇలా అవుతున్నాడు ఏంటి, ఆస్తి కోసం ఈ పోరాటం ఏంటి అనుకున్నాం. కానీ ఈ టీజర్ చూసిన వాళ్ళందరూ మంచు మనోజ్ ఈజ్ బ్యాక్ అనక మానరు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా, చంపేసేపో. సీనుగాడు గురించి నేను పోరాడతాను, నేను అండగా ఉంటానని చెప్పే డైలాగ్ ఉంది కదా, అద్భుతం అసలు. ఇక నెక్స్ట్ నారా రోహిత్ ని ప్రొటెక్ట్ చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఎంటర్ అవుతాడు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ జూమ్ లో చూపించారు చూడండి, సూపర్. అక్కడ రామలక్ష్మణుల్ని నది దాటించడానికి హనుమంతుడు ఎలానో, ఇక్కడ నారా రోహిత్ ని ఇంకా మంచు మనోజ్ ని కాపాడడానికి బెల్లంకొండ శ్రీనివాస్ అలాగా అనమాట. అదే డైలాగ్ చెప్తూ, అదే టెంపర్ లో చెప్తూ అసలు సూపర్ అనిపించాడు. సో వీళ్ళ ముగ్గురు ఒక జట్టు వారాహి అమ్మవారి టెంపుల్ ని దొంగలించడానికో, లేకపోతే ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఏదో మిస్టరీ గురించో విలన్స్ అందరూ పోరాడతారనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి యాక్షన్ డ్రామా చూపిస్తే విలన్స్ కి చెమటలు. సో అదంతా తెలియాలంటే మనం ట్రైలర్ ఇంకా సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ సినిమాని విజయ్ కనకమెడల డైరెక్షన్ చేస్తున్నారండి. అసలు ఈయన గురించి తెలిసిందే కదా, అల్లర్ నరేష్ ని కామెడీ ట్రాక్ నుంచి మార్చి నాంది సినిమా తీసి అల్లర్ నరేష్ లో ఈ కోణం కూడా ఉంది అని చూపించాడు. సో మరి ఈ ముగ్గురిని ఇప్పుడు ఎలా చూపిస్తారో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇదండి మా భైరవం టీజర్ రివ్యూ. సో మేము చూసాము, మీరు కూడా టీజర్ చూసేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.